దేవుని యొక్క మహాకృప ద్వారా మనం అందరమే ఇలా సంఘ సహవాసంలోనికి సమకూర్చబడ్డం అనే దేవుడు చూపిన ఉన్నతమైన కృప. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనము మార్కు సువార్తను ధ్యానిస్తూ వస్తున్నాం. మార్కు సువార్త మన స్థానిక సంఘానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈరోజు కూడా మనం మార్కు సువార్తని ధ్యానిద్దాం. మనము మార్కు సువార్త 3వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మనము గడిచిన వారం మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 19 వరకు ధ్యానించాం. ఈరోజు మనం మార్కు సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని మాత్రమే చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ 13 నుంచి 19 వచనం వరకు మనం ధ్యానించాం కదా. మరలా మనం 16వ వచనం గురించి ఆలోచన చేసేది దేనికి అని అంటే, ఇక్కడ దేవుడు శిష్యులను పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఒక్కొక్క శిష్యుని యొక్క జీవితం గురించి మనము ఈ రోజు నుంచి ధ్యానం చేయబోతా ఉన్నాం. ఎంతమంది శిష్యులు? 12 మంది. చాలా సంతోషం. ఒక్కొక్క శిష్యుడి గురించి బైబిల్లో ఉన్న సమాచారం అంతా కూడా మనం సేకరించి ఒక్కొక్క శిష్యుని యొక్క జీవితం ఎలా కొనసాగింది, ఆ శిష్యుని యొక్క పుట్టుక నుంచి మరణం అయ్యేంత వరకు అతని యొక్క జీవితం గురించి మనము ఆలోచన చేస్తాం. కాబట్టి ఈరోజు మనం ఎవరి గురించి ధ్యానం చేయబోతున్నామంటే పేతురు గురించి ధ్యానం చేయబోతున్నాం. పేతురు యొక్క జీవితం. ఎవరి జీవితం? పేతురు. సీమోను పేతురు అన్నా ఒకటే, పేతురు అన్నా ఒకటే, సీమోన్ అన్నా ఒకటే. అర్థమవుతుందా? రైట్. ఆయన పూర్తి పేరే సీమోను పేతురు, సైమన్ పీటర్. ఆయన యొక్క జీవితం గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన యొక్క జీవితాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఆయన పుట్టుక నుంచి మరణించేంత వరకు అతని జీవితం ఎలా కొనసాగింది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. కాబట్టి 16 వచనం ఒకసారి మనం చదువుకుందాం. 13 నుంచి చదువుతాం. ఒకసారి చదవండి ఎవరైనా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. దేవుడు కొంతమంది సెలెక్ట్ చేసుకున్నాడు. అందరూ ఆయన పని చేయాలని ఆయన చిత్తం, కానీ దేవుడు కొంతమందినే సెలెక్ట్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చేశారు. వెంటనే వచ్చేశారు. ప్రభువా, ఏంటి మమ్మల్ని పిలిచిన మా పరిస్థితి ఎందుకు వెంటనే, కొంత టైమే మాకు అని ఏం చెప్పలేదు. పిలిచిన వెంటనే ఆయన యొద్దకు వచ్చేశారు. ఇది చాలా గొప్ప భక్తికి నిదర్శనం. తర్వాత వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని, ఎంతమందిని? 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను. యాక్చువల్లీ ఆయన పేరేంటి? సీమోను. కానీ యేసుప్రభు ఏం పేరు పెట్టాడు? పేతురు అని పేరు పెట్టాడు. అందుకని ఆయన మనం ఏం పిలుస్తాం? సీమోను పేతురు అని పిలుస్తాం. ఈరోజు మనం ఒక్కొక్క రోజు, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క శిష్యుని యొక్క జీవితం గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఈరోజు మనం సీమోను పేతురు, ఈయన పెద్ద ఆయన, ఆ 12 మందిలో సీనియర్ మేస్త్రి అనుకోవాలన్నమాట. వాళ్ళందరికీ లీడర్ ఈయన జీవితం గురించి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన జీవితం గురించి ఆలోచన చేయడానికంటే ముందుగా నేను కొన్ని పరిచయ మాటలు మీకు తెలియజేస్తా. యేసు ప్రభువుకు చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. 12 మంది మాత్రమే కాదు, చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళల్లో దేవుడు 12 మందిని ఎంచుకున్నట్లుగా మన వాక్య భాగాన్ని చదివాం. యేసు ప్రభువుని చాలామంది వెంబడించారు. వారిని శిష్యులు అని పిలిచారు. ఆ రోజుల్లో యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళందరినీ ఏమని పిలిచారు? శిష్యులు అని పిలిచారు. శిష్యుల్లో కొందరు మాత్రమే క్రైస్తవులు. ఏం చెప్పినా? శిష్యుల్లో కొందరు మాత్రమే క్రైస్తవులు. మరి కొందరు క్రైస్తవులు కాదా? మరి శిష్యులు ఎంతమంది? 12 మంది. వాళ్ళ కొంతమందే క్రైస్తవులు. ఎందుకు మాట వాడాం మనం? క్రైస్తవులు కాని వారు కూడా ఉన్నారు. ఒక పేరు చెప్పండి. యూదా ఏం చేశాడు? యేసు ప్రభుని అమ్మేశాడు, అప్పగించేశాడు. మరి క్రైస్తవుడు ఎట్ట అవుతాడు? క్రీస్తుని ఆరాధించే వ్యక్తి, క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తి, క్రీస్తునందు విశ్వాసం ఉంచే వ్యక్తి క్రైస్తవుడు అవుతాడు. క్రీస్తుని వెంబడించే వ్యక్తి క్రైస్తవుడు, శిష్యుడు అవుతాడు. మరి ఈయన వెంబడించాడా? ఈయన వెంబడించలా. యేసు ప్రభుతో ఉన్నంతకాలం డబ్బు సంచి మీదే దృష్టి ఉండింది, కానుకల మీద దృష్టి ఉండింది. కానీ యేసు ప్రభు మీద ఏమాత్రం ప్రేమ, అభిమానం, ఆప్యాయత, గౌరవం, నమ్మకం ఏమీ లేదు. దేనికోసం లోబడి ఉండొచ్చు? మేబీ డబ్బు సంచి కోసం లోబడి ఉండొచ్చు. ఒక ఆమె వచ్చి ఆమె అత్తరపుడిని పగలగొట్టి యేసు ప్రభు పాదాలు పూస్తే ఎవరెవరు వృధా చేసేస్తుంది మీ అన్నాడు ఆయన. వృధాకి ఎంత డబ్బులు వస్తుంది తెలిసే? ఇట్లకి అనవసరంగా ఎందుకు యేసు ప్రభు పాదాలకు పూసింది అంటున్నాడు. అట్లే కదా చాలామంది అనుకుంటారు.
యేసుప్రభు ఎంత విలువైన వాడు తెలిస్తే ఆయన కంటే విలువైనది ఏది కూడా లేదని తెలుస్తుంది. లేకపోతే ఆయన కంటే విలువైనది ఏది కూడా లేదని తెలియకపోతే అన్నీ విలువైనగా కనిపిస్తాయి, ఆయన చాలా తక్కువగా కనిపిస్తాడు. అర్థమవుతుందా? అవును, చాలామందికి డబ్బుల మీద ఉన్నంత గౌరవం, డబ్బుల మీద ఉన్నంత విలువ దేవుడి మీద ఉండదు. అందుకని డబ్బులకి ఎక్కువ టైం ఇస్తారు, డబ్బులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, డబ్బుల్ని ఎక్కువ దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తారు. బంగారం మీద ఉన్నంత విలువ దేవుడి మీద ఉండదు. బంగారం కోసం పాకులాడతారు, బంగారం దాచిపెట్టిన ప్రయత్నం చేస్తారు, బంగారం ఏ డిస్టర్బెన్స్ కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు. కానీ దేవునికి అంత విలువ ఇవ్వరు. చాలా చిన్న విషయం. కొంతమంది దేవుడిని వెంబడించారు, కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎలా చెప్పగలిగామంటే యోహాను సువార్త మనం ఈ మాటను చూడొచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చదువుతారు ఒకసారి. మీరు ఈ వాక్య భాగాన్ని దయచేసి అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. 87వ పేజీ బైబిల్ తీగలిగిన వాళ్ళు బైబిల్ తీసి చూడండి. చదువుతున్నాం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఏమర్థమైంది అక్కడ? ఆ రోజు నుండి, అప్పటి నుంచి అనేక మంది వెనక్కి వెళ్ళిపోయి, ఆహాహా మాకొద్ది యేసు ప్రభు, ఎట్టయితే కుదరదు, ఎట్టయితే కష్టం, ఏదో ఇస్తాడంటే, ఏదో చేస్తాడంటే, సుఖపెడతాడంటే, మమ్మల్ని పనికి పనికి ఇంట్లో కూర్చోబెట్టి సాకుతాడంటే, తలనొప్పి కూడా రాకుండా చూస్తాడంటే, జెండుబాం అవసరం కూడా లేకుండా, ఏ కుదువు లేకుండా, డమ్ములో భీమ్ అయిపోకుండా చూస్తాడంటే, వేసుకున్న బట్టలు మాయకుండా, సర్ఫ్ ఎక్సెల్ సోప్ అవసరం లేకుండా చూస్తాడంటే నమ్ముకుంటాం. కానీ ఆయన కోసం బతకండి, ఆయన కోసం వదులుకోండి, ఆయన కోసం చచ్చిపోండి అంటే మాకు వద్దనే వద్ది దేవుడు అని వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఏం చదివారు? మరి ఇక ఎన్నటికీ ఈయన నమ్ముకుంటే ప్రాణాలే పోయేటట్టుండే, ఈయన వద్దనే వద్దు అని చెప్పి ఏం చేశారు తెలుసా? ఇక ఏ రోజు ఆయన వైపు కూడా తిరిగి చూడలేదంట. చూసినారా? ఇదిగో ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామంది ఆయన ఏదో ఇస్తాడంటే వస్తారు. ఆయన ఏమి ఇయ్యడు, నువ్వే ఇయ్యాల్సి వస్తుంది, చివరికి ప్రాణాలైనా అంటే ఎంతమంది వస్తారు? ఎక్కువ శాతం మంది విశాల మార్గమునే ప్రవేశిస్తారని ప్రభు ఆ రోజే చెప్పాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించడం చాలా కష్టం, కొద్దిమంది మాత్రమే ప్రవేశిస్తారు. రిస్క్ తీసుకోవడం, దేవుడి కోసం రిస్క్ తీసుకోవడం, దేవుడి కోసం సాహసం చేయడం, దేవుడి కోసం తెగించడం, దేవుడి కోసం దేన్నైనా భరించడం, దేన్నైనా వదులుకోవడం చాలామందికి చాలా కష్టం. దేవుడికి చేస్తే జౌరేసి మన అకౌంట్లో వేసేసుకుంటాం. చాలామంది అలాగే పరిచయం చేశారు దేవుణ్ణి. మీరు గమనించండి, ఈ శిష్యుల జీవితం ఒక్కొక్కరి జీవితం మనం చూస్తే, అరే బైబిల్లోనే చదువుతున్నా నేను, ఇప్పటి వరకు నేను విన్న బోధలకి వీళ్ళ జీవితానికి ఏ సంబంధం లేదు, ఒక్క సంబంధం కూడా లేదే. ఎందుకు తెలుసా? నాకు ఇప్పటి వరకు చెప్పిన వాక్యాలన్నీ ఎలా చెప్పినారంటే, దేవుడిస్తాడు, వచ్చేయి, దేవుడిస్తాడు, నీకు ఏ కుదువు రానీయుడు, నీకు ఏ ఇబ్బంది రానీయుడు, ఆయన నీ చుట్టూ కాపుదలుగా ఉంటాడు, అవన్నీ వాస్తవం, ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనేది గురించి మర్చిపోయినారు. కానీ ఇక్కడ చూస్తే, వీళ్ళ జీవితాన్ని చూస్తే, అరే దేవుడిచ్చేది దేవుడిరుగు, అన్నీ ఇచ్చే దేవుడిరుగు, వీళ్ళ కాడ ఉన్నయన్నీ పోయినాయే, చివరికి కుటుంబం పోయింది, చివరికి ప్రాణం కూడా పోయిందే అని అర్థమవుద్ది. అప్పుడు నీకేమర్థమో తెలుసా? ఇప్పటి వరకు నాకు నేర్పించిన, నాకు బోధించిన, నేను అనుకున్న, నేను నమ్మిన క్రైస్తవ్యం ఇది కాదురా, ఇది అసలైన క్రైస్తవ్యం. ఏం తెలుసా? క్రైస్తవుడు అనేవాడు క్రీస్తు కోసం బ్రతికేవాడు, క్రీస్తుని వాడుకునేవాడు కాదు, అవసరం వచ్చినప్పుడు క్రీస్తుని గుర్తు చేసుకునేవాడు కాదని అప్పుడు అర్థమవుద్ది. మనం ముందుకెళ్తే విషయం క్లియర్గా అర్థమవుద్ది. వాళ్ళు యేసుప్రభుని వెంబడించాలని డిసైడ్ చేసుకున్న వాళ్ళే, యేసుప్రభుని దేవుడిని నమ్మి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళ ప్రయాణంలో వారికి అర్థమవుతున్న సత్యం ఏంటి తెలుసా? మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే అన్నీ వదిలేసుకుని రండి, చివరికి నీ ప్రాణం వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటే రండి అనగానే వెళ్ళిపోయారు. మరి ఇంతకుముందు ఎందుకు వచ్చినట్టు చెప్పండి? ఇంతకుముందు ఎందుకు వచ్చినట్టు? ఏం నమ్మి వచ్చినట్టు? ఏం చూసి వచ్చినట్టు? ఎవరో కుష్ఠరోగం బాధపడుతుంటే ఆ వ్యక్తిని బాగా చేసేసినాడు. అబ్బా, మామూలు పవర్స్లో ఈ దేవుడి కాడ
ఓచ చేయగలిగిన వ్యక్తిని బాగు చేసేస్తుంటే, అమ్మ ఏ డాక్టర్ వల్ల కాలేదు, ఈయన వల్ల అయిపోయింది. అంత మాత్రమే కాదు, వీడు ఓపీపీస్ కూడా గట్లా, ఏ ల్యాబ్లో కూడా వాళ్ళు ఏం చేయలేదు, టెస్టులు చేయించుకోవాలా, మెడిసిన్ ఏం వాడట్లే, స్పాట్లో ఒక్క మాటతో తప్పను బాగు చేసినాడు. ఈయన వెంబడించేస్తే ఏదో అయిపోద్ది మనకు కూడా, ఏదో వచ్చేస్తుంది మనకు కూడా, వెనకాల ఇది వేసేసుకోవచ్చు అనుకున్నారు. అందుకనే ఇద్దరు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారు, మాలో ఎవరు గొప్పోడు చెప్పు, నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని హోంమంత్రిగా డిప్యూటీ సీఎంగా పెట్టుకో అన్నట్టు అర్థం, అన్నట్టే అర్థం. అట్లా పెట్టుకో. ఎందుకని, ఏమర్థమైంది మీకు? ఈయన గనక రాజు అయ్యాడు అనుకో, యూదులకి వస్తాయి కదా, ఆయన పేరు చెప్పుకుని చేసేసుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్నారు కదా అట్లాగే, పొలిటికల్ లీడర్స్ ఎలా చేయట్లేదా? సీఎం పేరు చెప్పుకుని కొన్ని పనులు చేస్తారు కదా, సీఎంకి వీళ్ళు తెలియదు కానీ వాళ్ళు పేరు చెప్పుకుని వీళ్ళు పనులు చేసుకుంటారు. అట్లాగే అనుకున్నారు వీళ్ళు అవి వచ్చేస్తాయని. కానీ అలా కుదరదు. అందుకోసం కాదు, నేను ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు పొయ్యిలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుటకైనను వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది ఆ మాటకి. అరే ఈయన ఏదో చేసేస్తాడు, ఈ లోకాన్ని అంతా స్వాధీనపరుచుకుంటాడు, ఈయనలో మామూలు పవర్స్ లేవు కాబట్టి ఈయన ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈయన కనుక ఇప్పుడు వెనకేసుకున్నాం అనుకో, మనం ఏదో స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. వెంటనే యేసు ప్రభు ఇలా చెప్పేసరికి, ఆహా ఏదో అవన్నీ వస్తాయంటే నమ్ముకుంటాం, కానీ ఉన్నాయి కూడా పోగొట్టుకోవాలనుకుంటే అస్సలు వద్దని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు వేసిపోతాడికి రాలా. నువ్వు రెడీయా? దేవుడు ఇస్తాడు పక్కన పెట్టు, దేవుడు ఇస్తాడేమో పక్కన పెట్టు. ఇప్పుడు ప్రస్తుతం నీ దగ్గర ఉన్నవన్నీ వదిలేసుకోవాలంటే యేసు వెంబడిస్తావు నువ్వు. ఇప్పటి వరకు నీకు చెప్పిన నేను అబద్ధాలను గుర్తించు. నిజమైన క్రైస్తవ్యం అంటే యేసు ప్రభు ఏదో ఇస్తాడని ఆశించి రావడం కాదు. నిజమైన క్రైస్తవ్యం అంటే యేసు ప్రభు కోసం, ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుని కోసం, ఇప్పటికీ నన్ను ఇంకా ప్రేమిస్తున్న దేవుని కోసం, ఇప్పటికీ నన్ను భరిస్తున్న దేవుని కోసం, ఇప్పటికీ నా పట్ల దీర్ఘశాంతం వహిస్తున్న దేవుని కోసం నేను దేన్నైనా వదులుకోవాలని సిద్ధపడ్డం, చివరికి వదులుకునే విషయంలో ప్రాణాలైనా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పినావు. రెడీయా? సార్ ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు గట్టిగా లాక్ చేసి గట్టిగా కట్టేస్తే ఏం చెప్పగలం? అట్లా రావట్లా మాట, అసలు వినడానికి కూడా కష్టంగా ఉంది, చెప్పడానికి ఇంకెట్ట వస్తుంది? తీసుకోవడమే నా జీవితం అంతా. ఇస్తాడని చెప్పు, హల్లెలూయా స్తోత్రం, నవ్వుకుంటా, హ్యాపీగా ఆరాధిస్తా, పాట పాడతా, మహింపరుస్తా, ఆయన ఇచ్చిన దాంట్లో ఒక పావులు ఆయనకి ఇచ్చేస్తా. ఇచ్చేయాలంటే కష్టం సార్. సో నీకు ఇంకా క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థం కాల, నీకు ఇంకా యేసు ప్రభు అంటే ఏంటి ఇంకా అర్థం కాల. అర్థమైతే నీ ఫీలింగ్స్ ఇలా ఉండవు. చూద్దాం పేతురు యొక్క జీవితం గురించి మనం చూద్దాం. పేతురు యొక్క జీవితము ఇదిగో ఈ 3 విషయాలతో కొనసాగుతుంది. ఏంటి తెలుసా? పేతురు ఒక శిష్యుడు. ఒకటి, పేతురు ఏంటి? శిష్యుడు. మీరు నాకు చెప్పాలి, అర్థమైందా? నేను ఒకటోది అయిపోయింది, రెండోది స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు రెండోది ఏంటి అన్నప్పుడు మీరు చెప్పాలి నాకు, ఓకేనా? పేతురు మొదటేంటి? ఆయన ఒక శిష్యుడు. రెండోది పేతురు ఒక అపోస్తలుడు. పేతురు ఏంటి? ఒక అపోస్తలుడు. మూడోది పేతురు ఉపదేశకుడు, బోధకుడు. టీచర్ అని పేరు పెట్టుకోండి. ఉపదేశకుడు, బోధకుడు. ఉపదేశించాలి, బోధించాలి. ఉపదేశించడం వేరు, బోధించడం వేరు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు నిలబడి వాక్యం చెప్తున్నా కదా, 45 నిమిషాలు 50 నిమిషాలు గంట సేపు వాక్యం చెప్తా కదా, దాన్ని బోధించడం అంటారు. ఉపదేశించడం అంటే ఏంటి తెలుసా? బైబిల్ స్టడీ చేయడం. ఒక సేవకుడు బోధ చేయాలి, ఉపదేశం కూడా చేయాలి. ప్రీచింగ్, టీచింగ్. టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరు. ఇంగ్లీష్లో పదాలు అవి. ఉపదేశము, బోధ. ఇవి రెండు కూడా పేతురు పాస్టర్గా చేసినాడు. ఫస్ట్ ఏంటి? పేతురు ఒక శిష్యుడు, తర్వాత అపోస్తలుడు, తర్వాత అన్నోళ్ళకి అసలు ఏమి ఈ పదాలన్నీ అసలు నాకు అసలు ఏం అన్నట్టుగా ఉన్నారు మీరు. పేతురు ఒక ఉపదేశకుడు, బోధకుడు అని గుర్తుపెట్టుకోండి. మొదటిది పేతురు ఒక శిష్యుడు. శిష్యుడు అన్న పదానికి
ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే లెర్నర్ అని అర్థం. లెర్నర్ అంటే నేర్చుకునేవాడు. నేర్చుకునేవాడు అన్న పదానికంటే అభ్యాసించువాడు. అభ్యాసం వేరు, నేర్చుకోవడం వేరు. అభ్యాసం ఇంకా పెద్ద పదం. అభ్యాసం అంటే ఏంటి? చదవడం కాదు. అభ్యాసం అంటే ఏంటి? తెలుసుకోవడం కాదు. అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ చేయడం వేరు, చదవడం వేరు. చదివి వదిలేస్తాం, కానీ ప్రాక్టీస్ చేయడం అంటే నిరంతరం డైలీ ప్రాక్టీస్ చేయడం, డైలీ అభ్యాసం చేయడం. పేతురు ఒక అభ్యాసకుడు అని మనం చూస్తాం. మొదటిది పేతురు ఒక శిష్యుడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఆయన పేరు సీమోను అని బైబిల్లో రాయబడింది. ఏం పేరు? సీమోను. హెబ్రీ భాషలో షిమ్యోన్ అంటారు. షిమ్యోన్ అంటే అర్థం ఏంటంటే సైమన్ అని అర్థం. ఆ సైమన్ అన్న పదాన్ని తెలుగులో సీమోను అని తర్జుమా చేశారు. సైమన్ పీటర్, సీమోను పేతురు అని కొంతమంది పేర్లు పెడతారు. సైమన్ పీటర్ అంటే అర్థం ఏంటంటే ఇదిగో ఈయన సీమోను పేతురు. రైట్. ఈయన కుటుంబ వివరాలు ఒకసారి చూద్దాం. ఈయన ఇంట్లో వాళ్ళ పరిస్థితి. వాళ్ళ ఊరి పేరు బెస్తైదా. మన ఊరి పేరేంటి? కొరుటూరు. వాళ్ళ ఊరి పేరు బెస్తైదా. యోహాను సువార్త 1:44 మనం చూస్తాం ఈ మాటని. వాళ్ళ ఊరు పేతురు. వాళ్ళ ఊరు ఏ ఊరు? బెస్తైదా. ఆయన బెస్తైదాను వదిలిపెట్టి మనము మార్కు సువార్తను నేర్చుకునేటప్పుడు, ధ్యానించేటప్పుడు మనం చూసాం. ఈ పేతురు అనే వ్యక్తి బెస్తైదాను విడిచిపెట్టి కపెర్నహూముకు వచ్చి ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యాడు అని చూసాం. అంటే ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేసి ఈ ఊరిలో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యాడు. ఎందుకు సెటిల్ అయ్యాడు అంటే యేసు ప్రభు కపెర్నహూముకు వచ్చేసి సేవ స్టార్ట్ చేశాడు కాబట్టి. కొన్ని నెలల క్రితం చెప్పిన ఈ ప్రసంగాన్ని నేను, మీకు గుర్తుందో లేదో, ఆ రోజు నువ్వు వచ్చినావు లేదోలే, అది వేరే విషయం కదా. వచ్చినావు విన్నావో లేదోలే, అది వేరే విషయం. బెస్తైదా అనే ఊరు నుంచి ఆయన పర్మనెంట్గా శాశ్వతంగా వచ్చేసి కపెర్నహూముకు వచ్చి ఆయన ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యాడు. ఎందుకు బెస్తైదా నుంచి కపెర్నహూముకు వచ్చి సెటిల్ అయ్యాడు అంటే యేసు ప్రభు తన యొక్క పరిచర్య కేంద్రాన్ని, హెడ్ ఆఫీస్ని, మెయిన్ బ్రాంచ్ని కపెర్నహూములో స్టార్ట్ చేశాడు. అంటే ఆయన ఏ ఊరికి వెళ్ళినా కపెర్నహూము నుంచే వెళ్ళి పరిచర్య చేస్తూ మళ్ళీ వచ్చేసేవాడు. ఎక్కువ శాతం ఆయన పరిచర్య ఎక్కడ జరిగింది తెలుసా? కపెర్నహూము అనే ఊర్లో. కపెర్నహూము యొక్క అర్థం కూడా నేను చెప్పిన, మీకు గుర్తుందా? కపెర్నహూము అంటే అర్థం చెప్పిన గుర్తుందా? కపెర్ అంటే గ్రామం. కపెర్నహూముని విడదీసి రాయండి. కపెర్నహూముని విడదీసి రాయండి. పడిపోతే కదా మరి. కపెర్ ప్లస్ నహూము. కపెర్ అంటే అర్థం ఏంటంటే గ్రామము అని అర్థం. నహుము అంటే ఒక వ్యక్తి యొక్క పేరు. ప్రవక్తలలో నహూము ప్రవక్త ఉన్నాడు కదా, నహూము గ్రంథం ఉంది కదా చిన్న ప్రవక్తల్లో. నహూము యొక్క గ్రామము అని అర్థం కపెర్నహూము అంటే. అదిగో ఆ ఊర్లోకి వచ్చి యేసు ప్రభు పరిచర్య చేయడం స్టార్ట్ చేశాడు. యేసు ప్రభు పరిచర్యను కపెర్నహూముకి మార్చాడని తెలుసుకున్న పేతురు యేసు ప్రభుకి దగ్గరగా ఉండడం కోసం తన ఇంటినే మార్చేసుకున్నాడు. హల్లెలూయా. తన ఇంటినే మార్చేసుకున్నాడు యేసు ప్రభుకి దగ్గరగా ఉండడం కోసం. కపెర్నహూముకు వచ్చేసాడు. ఆయన పని ఏంటి అంటే చేపలు పట్టుకోవడం. లూకా సువార్త 5:10 మనం ఈ మాటను చూస్తాం. ఆయన పని ఏంటంటే, ఆయన వృత్తి ఏంటంటే, ఆయన డ్యూటీ ఏంటంటే ఉద్యోగం, చేపలు పట్టుకొని జీవనాన్ని కొనసాగించడం. ఆయనకు చదువు లేదు అని కూడా చూస్తాం మనం. విద్య లేని పామరులు అని చూస్తాం. చదువు లేదు కాబట్టి, పేతురు చదువుకోలేదు కాబట్టి నేను కూడా చదువుకోని వాళ్ళనే దేవుడు సేవకు పిలుస్తాడు అనడం అబద్ధం, మూర్ఖత్వం. అర్థమవుతుందా? నేను చదువుకోలేదు కాబట్టి నువ్వు కూడా చదవడానికి లే అంటారా మీ పిల్లల్ని మీరు? హాస్యాస్పదంగా ఉంది కదా ఈ విషయం. నేను చదువుకోలేదు కాబట్టి నువ్వు కూడా చదవడానికి లే అనకూడదు. అనం మనం ఏమంటాం? అరే నేను చదువుకోలేదురా, నువ్వైనా చదువుకొని నీ జీవితాన్ని బాగు చేసుకో. నేను కష్టపడుతున్నా, ఎండకి ఎండుతున్నా, నువ్వు కూడా అలా ఎండలో కాలకూడదు. శుద్ధంగా నీళ్ళ పట్టు కూర్చొని పని చేసుకోవాలంటే శుద్ధంగా చదువుకో అని మన బిడ్డలకు మనం ఏం చేస్తాం? సలహా చెప్తాం. చాలామంది సేవకులు ఏం చేస్తారో తెలుసా? శిష్యులు చదువుకోలేదు, వాళ్ళు పండితులు కాదు, వాళ్ళు పామరులు. మీరు ఇన్నుండొచ్చు ఈ పదాలు. కాబట్టి పాస్టర్సు చదువుకోకూడదు, తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేయకూడదు, నేర్చుకోకూడదు అని చెప్తారు. నేర్చుకోకుండా ఏం చేయొచ్చు చెప్పండి టక్కని? నేర్చుకోకుండా ఏం చేయొచ్చో చెప్పండి, ఒకటి చెప్పండి. ఎలక్ట్రికల్ పని చేయొచ్చా అన్న? చిన్న కరెంట్ పని చేయొచ్చా నేర్చుకోకుండా? ఆడికి చాకు కొట్టి డమ్మకుని పడిపోతాం.
పొళ్ళు దొంగకోవచ్చు నేర్చుకోకుండా. మా పాప ఏం చేస్తుంది తెలుసా, నేను పేస్ట్ తేవడం మొత్తం వచ్చి ఆ డబ్బాలో పోయడం. ఎందుకు? అదే పొళ్ళు దొంగకోవడం ఆమెకి. ఎందుకు అంత తెలీదు. ఏం చేయాలి ఇప్పుడు ఆమె? నేర్చుకోవాలి. అరే చిన్న చిన్న విషయాలే మనం ఫ్యాన్ వేయడం, లైట్ వేయడం కూడా నేర్చుకోలేదా? నేర్చుకోవాలి. ఇంత చిన్న చిన్న విషయాలు కూడా నేర్చుకోవాల్సి వస్తే 4000 సంవత్సరాల చరిత్ర, మన తాతల చరిత్రే మనకు తెలియదు, వాళ్ళ పుట్టు పూర్వత్వంలో గతమంతా తెలియదు. అలాంటిది 4000 సంవత్సరాల చరిత్ర నేర్చుకోకుండా ఎలా సంఘానికి చెప్పగలం? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళకి చదువు లేదు కదా అంటారు. వాళ్ళు చదువుకోవాలా? నువ్వు చదువుకునే అవకాశం నీకుంది. వాళ్ళు బైబిల్ని బోధ చేయాలి, ఎందుకంటే వాళ్ళ చేతిలో బైబిల్ లేదు. దేవుడే వాళ్ళని నడిపించాడు, దేవుడే వాళ్ళని బలపరిచాడు. ఇప్పుడు మన చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. చదవకుండా పరీక్షలో పాస్ అవ్వడం ఎంత అసాధ్యమో, చదవకుండా బైబిల్ని సంఘానికి బోధించడం కూడా అంతే అసాధ్యం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవుడు ఉన్నాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి వచ్చేసి ఆ వ్యక్తిని బలపరిచి తన ఆత్మతో నింపేసి సంఘానికి కావాల్సిందంతా చెప్పేస్తాడు. వాస్తవమే, అబద్ధమేం కాదది. దేవుడు తన ఆత్మతో ఒక మనిషిని నింపి సంఘానికి కావాల్సిందంతా చెప్పేసుకుంటే ఈ నోటి ద్వారా నీ చేతులు 66 పుస్తకాలు బైబిల్ ఎందుకు పెడతాడు? ఎందుకు పెడతాడా? ఇప్పుడు పేతురు చదువుకోలేదు కాబట్టి నేను కూడా చదువుకోకూడదు అంటే డిసైడ్ అయినా. సేవకులు చదువుకోకూడదు, సేవకులు బైబిల్ ట్రైనింగ్ చేయకూడదు. దేవుడే తన ఆత్మతో నింపేసి సేవకుల్ని వాడుకుంటాడు అని నమ్మి నేను సేవకొచ్చి, ప్రభువా ఇదిగో ఈరోజు నీ సేవకుడు నిలవబడ్డాడు, నీ ఆత్మతో నింపి నీ ప్రజలకు కావాల్సిన మాటలు నువ్వే ఈ నోటి గుండా చెప్పేసుకో అని ప్రార్థన చేశాను అనుకోండి, నా చేతిలో బైబిల్ ఎందుకు పెడతాడు దేవుడు? ఇప్పుడు దేవుడే తన ఆత్మతో నింపి నీకు కావాల్సింది చెప్పేస్తున్నాడు కదా నా నోటి ద్వారా. మరి బైబిల్ దేనికి? నాకు బైబిల్ ఈడు కదా నా చేతికి, మరి ఎందుకు ఇచ్చినాడు? చదివి చెప్పమని. చదవరు. ఎందుకు? ఒకటి చదువు రాదు, రెండోది చదవడానికి టైం ఉండదు. నేర్చుకోరు. ఎందుకు? నాకంతా తెలుసు అన్న ఫీలింగ్. దానికి వాళ్ళు ఏం వాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు పేతుర్ని బలపరిచి అంత గొప్ప సేవ చేయించినాడు, ఆయన చదువుకున్నాడా అని వాడతారు. ఇంకోటి తెలిసిన, వాక్యములో ఉన్న సత్యాలు మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వెలిగిస్తేనే సాధ్యమవుద్ది. వాక్యాన్ని బోధించే సామర్థ్యం కూడా ఎవరిస్తారు మనకు? పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. ఆయనకు చదువు లేదు, అయినా దేవుడు పేతుర్ని వాడుకున్నాడు. అది గొప్ప సంగతి. నేను చదువుకోను అనడం మూర్ఖత్వం అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు పేతురు పాస్టర్ గారిని దేవుడు రక్షించిన తర్వాత ఆ పేతురు గారు రక్షణను ఎంత గొప్పగా వివరిస్తున్నాడో ఒకసారి చూడండి. ఇప్పుడు మనల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. బాప్తిసం తీసుకున్నారు మీలో చాలామంది. యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు చెప్పు అంటే చాలామంది కింద పైకి కిందకి అలా ఇటు తిప్పుతారు, ఏదో చెప్తారు. అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే కూడా వాక్యానుసారమైన జవాబు చెప్పరు చాలామంది. ఎందుకు నమ్ముకున్నావో కూడా చాలా లోపాలు ఉంటాయి చాలామంది. కానీ పేతురు పాస్టర్ గారు రక్షణ గురించి ఎంత గొప్పగా వివరిస్తున్నాడో చూడండి ఒకసారి. ఆయన రక్షించబడిన విధానం ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, దీన్ని మనం చదువుదాం. చదవమన్న వచనం మాత్రమే చదువుకుంటూ వెళ్దాం. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 3, 4 కలిసి ఉంటాయి. 3, 4 కలిసి చదవండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఏమన్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడి నుంచి చెప్తున్నాడు చూడండి. ఆయన రక్షణ ఎంత విలువని చెప్తున్నాడు చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు 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 కలుగునట్లు అనగా అక్షయమైనది. చూసారా? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా తిరిగి జన్మింపచేసెను. హల్లెలూయా.
ఆ పదాలన్నీ నాకు అర్థం అవడం చాలా కష్టం సార్, చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు ఆ పదాలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు. ఎందుకు తెలుసా అండి మనకు అంత కష్టం అనిపిస్తుంది? ఇప్పటి వరకు మనకు వాక్యం చెప్పలా, కళ్ళబొల్లి కబుర్లు చెప్పినారు, కథలు చెప్పినారు, అనుభవాలు చెప్పినారు. అక్కడ జరిగిన సంగతి, ఇక్కడ జరిగిన సంగతి, ఆ ఊళ్ళో జరిగిన సంగతి చెప్పుకొని కాలయాపన చేసి వాక్యాన్ని ముగించారు. ఇప్పుడు ఈ పదాలు చదువుతున్నసరికి అన్నీ మనకు కష్టంగా, కొత్తగా అనిపిస్తున్నాయి. ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు మనం వాక్యమును ప్రాముఖ్యంగా, ప్రామాణికంగా తీసుకుంటున్నాం కాబట్టి వాక్యములో ఏముంది అని చూస్తున్నాం. పేతురు గారు రక్షింపబడిన తర్వాత తన పత్రికలో రక్షణ గురించి ఎంత గొప్పగా వివరిస్తున్నాడు చూడండి. మనల్ని ఆయన ఎలా తిరిగి జన్మింపచేశాడు తెలుసా? ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి ఆ స్వాస్థ్యం అక్షయమైనది. క్షయం అంటే లయమైపోయేది, అక్షయం అంటే లయం కానిది, ఇంకెప్పటికీ పోదు నీ జీవితంలో నుంచి అని అర్థం. తర్వాత నిర్మలమైనది, కలుషితం లేనిది, క్లారిటీ, ప్యూరిటీ ఉండేది. తర్వాత వాడబారనిది, పొద్దున పుష్పించి సాయంత్రానికి వాడిపోయేది కాదు రక్షణ అంటే. ఎప్పటికీ అది వాడిపోదు, ఎండిపోదు, రాలిపోదు. ఎంత గొప్పగా వివరించాడు చూడండి. దేవుడు మనిషికి ఇచ్చిన రక్షణ ఎలా ఇచ్చాడు తెలుసా? మన సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడా? మన భక్తిని బట్టి ఇచ్చాడా? మన నమ్మకాన్ని బట్టి ఇచ్చాడా? మనం ఏదో మార్చేసుకుంటామని ఇచ్చాడా? కాదు, కనికరం చొప్పున. ఏం చేశాడు? జాలిపడిచ్చాడు. పేతురు తను రక్షింపబడిన విధానం గురించి ఎంత గొప్పగా వివరించాడో చూడండి. నేను ఈ మాటలు కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. యేసు ప్రభు మనకిచ్చిన రక్షణ ద్వారా మనకి ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయో నేను వరుసగా చెప్పుకుంటూ వెళ్తా. మనకు ఉన్న సమయం తక్కువ కాబట్టి నేను మీ చేత చదివించే ప్రయత్నం చేయను. యేసు ప్రభు ద్వారా మనకు వచ్చిన రక్షణ ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో నేను వరుసగా వివరించే ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ వచ్చింది, మనల్ని బట్టి కాదు. అది మొదటి విషయం. తర్వాత దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా కొన్నాడు. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా కొన్నాడు. లేకపోతే మనం దేవుడి కాడికి వెళ్ళిపోయినావా? లేదు, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వెళ్ళాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుడి దగ్గరికి వస్తాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ద్వారానే మనము దేవుడి యొద్దకి వెళ్ళగలము. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు విమోచన, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు నీతి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు విజయం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు పునరుద్ధానం. ఎప్పుడు పునరుద్ధానం? ఇప్పుడు మనం చనిపోయి తిరిగి లేపబడతాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా తిరిగి లేస్తారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు పునరుద్ధానం సాధ్యమైంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించాడు. ఒకప్పుడు మనం సొంత బిడ్డలం, కానీ మనము అవిధేయత చూపడం ద్వారా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? ఆయన సన్నిధిలో నుంచి బయటికి పంపించేశాడు. ఎందుకు? మన జీవితం ఎందులోకి వెళ్ళింది? పాపంలోకి వెళ్ళింది కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరల ఆయనకు బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుని ఎదుటకి, దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అందుకనే మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేసిన చివరిలో మనం ఏమంటామంటే, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని పిలుస్తాం. ఎందుకు యేసుక్రీస్తు నామములో దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి. దేవుడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు లేకుండా వస్తే ఆయన మనల్ని అంగీకరించడు. ఎందుకంటే మనలో పాపం ఉంది కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు, ఆయన సన్నిధిలోనికి రాణిస్తాడు. ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించే అవకాశం, దేవుడికి ప్రార్థన చేసే అవకాశం మనిషికి లేకుండా పోయింది. అందుకనే ప్రతి మనిషి దేవుణ్ణి అన్వేషించడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఎవర్రా? దేవుడు ఎక్కడ ఉంటాడరా? దేవుడు ఎలా ఉంటాడరా? ఆయన దగ్గరికి నేను ఎలా చేరుకోవాలరా? దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నేను చూడాలి, నావన్నీ దేవుడికి చెప్పుకోవాలని చెప్పి అనేక రకాలైన పనులు చేసినారు, ప్రయత్నాలు చేసినారు. కానీ
ఏ మనిషి దేవుడిని చేరుకోలేడు, ఆ దేవుడు మన కొరకు దిగొస్తే తప్ప. ఆ దేవుడే మన కొరకు దిగొచ్చిన దినాన్నే మనం క్రిస్మస్ అంటాం. ఆ దేవుడే మన కొరకు దిగొచ్చాడు, ఆ దేవుడే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆ దేవుడే మనల్ని తండ్రి యొద్దకు మార్గమయ్యాడు. అందుకని మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని యొద్దకు వెళ్ళడానికి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు అనే మార్గం గుండా తండ్రి యొద్దకి వెళ్తాం అని దాని అర్థం. తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా చివరిగా మనకు పరిశుద్ధత వచ్చింది. ఇప్పుడు మన పరిశుద్ధులుగా మార్చబడడానికి కారణం ఏమిటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రైట్. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఉంటే అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం మరొకటి లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, నిజమైన ఆశీర్వాదం దేని ద్వారా వస్తుంది మనకు? ఏముంటే నిజమైన ఆశీర్వాదం మనకు? యేసుక్రీస్తు అని మాత్రం చెప్పాకండి, అది అబద్ధం మీరు చెప్పేది. మన జీవితానికి, మన నమ్మకానికి, మన నోట్లోంచి చెప్పే మాటకి ఏ సంబంధం లేకపోతే అది అబద్ధం. నేను ప్రసంగ ప్రారంభంలో చెప్పిన ఏమని తెలుసా? యేసుక్రీస్తే సుప్రీం, యేసుక్రీస్తే ఉన్నతమైన వాడు, యేసుక్రీస్తే నీ జీవితానికి ప్రాముఖ్యమైన వాడు. మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్లేస్ నువ్వు దేవునికి ఇస్తాను అంటే అన్నీ వదిలేసి వస్తావు అంటే గమ్ముగున్నావు నువ్వు. అన్నిటినీ అందరినీ వదిలేసి యేసు ప్రభు కోసం జీవితాన్ని సమర్పించేసుకుని వచ్చేస్తావంటే గమ్ముగున్నావు. ఏ మాత్రం కదల్లా మెదల్లా అమ్మా చాలా కష్టమది అన్నట్టుగా ఉన్నావు. ఆ దేవుడిని వదిలేస్తాను కానీ ఇవన్నీ వదలను అన్నట్టుగా ఉన్నావు. మరి యేసుక్రీస్తు ప్రభు నిజమైన ఆశీర్వాదం అంటే అబద్ధం కదా? మరి నిజమది, అది వాస్తవం. ఏంటి తెలుసా? మన జీవితానికి అన్నిటికంటే ప్రాముఖ్యమైన నిజమైన ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభుని కలిగి ఉండడమే. అయితే మన పాప స్వభావం ఏంటంటే యేసు ప్రభుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు చేస్తుంది, అంతే. మనం పాపంలో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు కంటే మిగతా వాటిని ఎక్కువగా చూస్తాం. అందుకనే చర్చికి అంత టైంకి రావు. పాట పాడడం మనకు పెద్ద కష్టం, ప్రార్థన చేసుకోవడం మనకు పెద్ద కష్టం. పనికి వెళ్ళడానికి మాత్రం 9 గంటలకు పనికి అనుకుంటే ముందే బాక్స్ రెడీ చేసేసుకుని రెడీగా ఉంటాం, ఎప్పుడెప్పుడు ఆటో వస్తుందా, ఎప్పుడెప్పుడు పోవాలని. కానీ చర్చికి మాత్రం పాడుతూ ఉన్నా మనకు సంబంధం లే, ప్రార్థన చేస్తున్నా మనకు సంబంధం లే, ఆరాధన చేస్తున్నా మనకు సంబంధం లే, వాక్యం స్టార్ట్ చేసేసినా మనకు సంబంధం లే. ఆ పావుచ్చులే. మరి ఎట్లా యేసుక్రీస్తు ప్రభు నీకు ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యం? మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే నీకు జీవితమే లేదు. నేను మరలా గుర్తు చేస్తున్నా, ఒక పాస్టర్ గారు చేసిన ప్రార్థన, అది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. నేను దాంట్లో చాలా పాటలు నేర్చుకున్నా. ప్రార్థన చేస్తూ ప్రార్థనలు ఏమంటే తెలుసా? ప్రభువా, ఇప్పటికే మేము కోట్ల సార్లు శిక్షించబడవలసిన వారం అన్నాడు. నిజమే అనిపించింది నాకు. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే నీకు జీవితమే లేదు, నువ్వు శిక్షింపబడాల్సిన వ్యక్తివి. అందుకని మరొక సేవకుడు ఏమన్నాడంటే, we need gospel every 5 seconds అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మనకు ప్రతి 5 సెకండ్లకు ఒకసారి సువార్త అవసరం అన్నాడు. ప్రతి 5 సెకండ్లు కాదు కదా, 7 రోజులకు ఒక్కసారి, 1 గంట కూడా నీకు అవసరం లేదనిపిస్తుంది. నీకు తెలుసా? అది కూడా కష్టం నీకు. అందుకని ఒకరోజు వస్తావు, ఒకరోజు రావు. వచ్చినా కానీ వాక్యం మీద దృష్టి పెట్టావు, దృష్టి పెట్టినా కానీ ఇంకో రకంగా అర్థం చేసుకుని పోతావు. నీ స్పందనే దానికి కారణం. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రతి 5 సెకండ్లకు ఒకసారి ప్రతి మనిషికి సువార్త అవసరం అన్నాడు. మరి నీకు ఎంత టైంకి అవసరం ఆలోచించండి ఒకసారి. ఆయన లేకపోతే మనకు జీవితం లేనట్లే. ఇంత గొప్ప రక్షణ మన ముందు ఆ దేవుడు పెడితే చాలామంది అనవసరమైన వాటికి జీవితంలో సమయాన్ని ఇచ్చి పిచ్చోళ్ళుగా జీవిస్తున్నారంట. అనవసరమైన వాటికి జీవితంలో స్థానం ఇచ్చి ఇంత గొప్ప రక్షణ దేవుడు ఉచితంగా దేవుడు మన ముందు పెడితే దాన్ని అనవసరమైన వాటికి కేటాయించడం, తర్వాత అంగీకరించని వారు కూడా చాలామంది ఉన్నారు. అది కూడా ఆలోచించాలి మనం. ఇంత గొప్ప రక్షణ అంటే దేవుని యొద్దకు చేరుకునే అవకాశం, దేవుని యొద్దకు వెళ్ళే అవకాశం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అవన్నీ ఎలా జరుగుతాయంటే యేసుక్రీస్తు ద్వారానే జరుగుతాయి. యేసుక్రీస్తు ద్వారానే దేవుని యొద్దకు వెళ్ళే అవకాశం ఉచితంగా మనకి ఇవ్వబడితే అది కూడా చాలామందికి కష్టం. దేవుని దగ్గరికి వెళ్ళడం చాలామంది కష్టం. పేతురు రక్షణ పొందాడు, పేతురు రక్షింపబడ్డాడు, అది గొప్ప విషయం. దేవుణ్ణే
గొప్ప రక్షకునిగా, ఉన్నతమైన వాడిగా అంగీకరించాడు, దేవుణ్ణి స్వీకరించాడు. తర్వాత దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రక్షింపబడిన తర్వాత, ప్రభువా ఇదిగో వారంకి ఒకసారి వచ్చేసి పోతా, నువ్వేమనుకోబాకు అని చెప్పలేదంట. అప్పుడప్పుడు రాకుండా ఉంటా, నువ్వేమనుకోకూడదు అని చెప్పలేదంట. దేవుడితో ఏ దేవుడి నుంచి అయితే దూరం అయిపోయాడో ఆ దేవునికి దగ్గర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట. దగ్గర సంబంధాన్ని. రక్షింపబడిన తర్వాత, అరే ఎంత గొప్ప దేవుడికి నేను ఎలా దూరంగా ఉండగలనురా అనుకున్నాడంట. ఇప్పటి వరకు అంత గొప్ప దేవునికి నేను దూరంగా ఉండాల్సి వచ్చిందిలే, వేరే దారి లేదు కాబట్టి. యేసుక్రీస్తు ద్వారా అంత గొప్ప దేవునికి దగ్గరయ్యే అవకాశం నాకు వచ్చినా కానీ నేను ఆ దేవునికి ఇంకెలా దూరంగా ఉండగలను అని అనుకున్నాడంట. దేవునికి చాలా దగ్గర సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన ఇంట్లో మనకు ప్రార్థన చేసుకునే అవకాశం ఉందా? ఎందుకుండదు సార్? ప్రార్థన చేసుకోవద్దని మాకు ఎవరు చెప్తారు? చేసుకుంటావు మరి? నిజం చెప్పండి. మీ ఇంట్లో మీరు ఎంతసేపు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు? దేవునికి దగ్గరగా ఈ అవకాశం అది ఉంది, ఉపయోగించుకుంటున్నావా? ఈ ఎల్కానా అనే వ్యక్తి వాళ్ళ కాలంలో ఈ హన్నా పెనిన్నా అని వాళ్ళ బిడ్డల్ని నెత్తిన మూట పెట్టుకొని సంకలేసుకొని బిడ్డల్ని కిలోమీటర్లు నడిచి ఎఫ్రాయిం నుండి షిలోహుకి నడిచి వెళ్ళేవాళ్ళంట. వాళ్ళకి విమానాలు, రైళ్ళు, బస్సులు, కార్లు, వెహికల్స్ ఏమి లేవు. చివరికి సైకిల్ కూడా లేదు. నడిచి వెళ్ళేవాళ్ళంట ఎఫ్రాయిం అనే ప్రాంతం నుంచి షిలోహు అనే ఊరికి సంవత్సరానికి ఒక్కసారి. మీరు చర్చికి వెళ్ళడానికి ఎన్ని ఊర్లు దాటి వెళ్తున్నారు? ఎన్ని వందల కిలోమీటర్లు దాటి వెళ్తున్నారు? ఎన్ని బస్సులు ఎక్కుతున్నారు? ఎన్ని కార్లు మారుతున్నారు? ఎన్ని రైళ్ళు మారుతున్నారు? ఎన్ని బస్సులు మారుతున్నారు చర్చికి వెళ్ళడానికి? మరి ఎంత ఆసక్తిగా చర్చికి వెళ్తున్నావు నువ్వు? ఎంత ఆశతో చర్చికి వెళ్తున్నావు? దేవుడు మీకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన వెతకండి అన్నాడు యెషయా గ్రంథకర్త. అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకరోజు దొరకకుండా పోయే రోజు వస్తుందని అర్థం. దగ్గరగా ఉన్నప్పుడు వెతకండి అంటే అర్థం ఏంటి తెలుసా? దొరకకుండా పోయే రోజు ఒకరోజు వస్తుంది అని అర్థం. సిమ్టమ్స్ నీకు కనిపిస్తున్నాయా? సూచనలు. పదే యేసు ప్రభుని రక్షింపడిన తర్వాత, దేవునికి దగ్గరైన తర్వాత పదే దేవుని అడిగేవాడంట, ప్రభా అదిగో దాని గురించి ఎందుకు అట్లా చెప్పినావు? ప్రభా దీని గురించి ఎందుకు అట్లా చెప్పినావు? ప్రభా దాని అర్థం ఏంటి? ప్రభా దీని గురించి ఇంకోసారి చెప్పు. ప్రభా దీని గురించి నన్ను మాకు బాగా వివరించు, నాకు నువ్వు చెప్పేటప్పుడు మాకు అర్థం కాల అని పదే అడిగేవాడంట. సహోదరులు, మీరు రక్షింపబడినప్పటి నుంచి, యేసు ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి ఎన్ని వర్తమానాలు ఉన్నారు నాకైతే తెలియదు, కానీ నీకు బాగా తెలుసు. సుమారుగా లెక్కేసుకున్న 1000 దాటిపోంటాయి. ఒక్క ప్రసంగం గురించి అయినా నాకు ఇది అర్థం కాల మళ్ళీ చెప్పండి అని అడిగారా మీరు ఎప్పుడైనా? నన్నైతే ఒక్కరు అడగల. 11 సంవత్సరాల్లో ఒక్కరు అడగల. భ్రమలో ఉండిపోతున్నాం, నటించేస్తున్నాం. విన్నా, ప్రార్థన చేసుకున్నా, పాట పాడినా, చర్చికి వెళ్ళినా, నా బాధ్యత నేను సమర్థవంతంగా నిర్వర్తించిన అనుకుని వెళ్ళిపోతున్నాం. నీ బాధ్యత ఏంటి తెలుసా? వాక్యాన్ని నేర్చుకోవడం. ఇందాక నేను చెప్పినా మీకు, సమస్తం దేవుని చేతిలో ఉంది, ఈ జీవితం దేవుడిది. కాబట్టి ఈ జీవితం ఎలా కొనసాగాలో దేవుడే చెప్తాడు. దేవుడు ఎలా చెప్పాడంటే వాక్యం ద్వారా చెప్పాడు. మరి ఆ వాక్యం తెలుసుకోకుండా మరి మన జీవితం గురించి మనకి ఏమర్థమవుతుంది? ఎలా తెలుసుకోగలం? తెలుసుకోలేం కదా. వాక్యం విన్న తర్వాత మీరు అర్థం కాని విషయం మరలా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారా? సో నీకు అది అంత అవసరం లేదేమోలే. అవసరం పడే రోజు ఒకరోజు వస్తుంది, గ్యారంటీగా, జాగ్రత్తగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తర్వాత పేతురుకి ఉద్రేకం ఎక్కువంట. అందుకనే యేసు ప్రభు నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా, ప్రభు నేను కూడా నడిచేస్తాను నీళ్ళ మీద అన్నాడంట. మరి నడిచి అన్నాడు ప్రభు. చరిత్రలో మనిషి నీళ్ల మీద నడవడం పేతురికే సాధ్యమైంది, ఇంకెవరికి సాధ్యం కాల. దేవుడు నడుస్తాడు, ఎందుకని? ఆయన దేవుడు కాబట్టి, శరీరంతో ఉన్న సంపూర్ణ దేవుడు కాబట్టి దేవుడు నడుస్తాడు, అదే ఆయనకి సాధ్యం. మరి మనిషికి సాధ్యమా? కాదు. కానీ పేతురికి సాధ్యమా? అరే నేను నీళ్ళ మీద నడవగలనా, నాకెట్లా కుదురుతుంది అని ఏమాత్రం ఆలోచించలేదంట. ప్రభు నేను నడిచేస్తా అన్నాడట. అది ఉద్రేకంతో తీసుకున్న
నిర్ణయం, ఉద్రేకంతో తీసుకున్న నిర్ణయం. చాలామంది ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడికక్కడికే, అప్పటికప్పటికే, ప్రభా ఇక మీదటి నుంచి అనే ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచన చేయకుండా. అర్థమైతే తీసుకునే నిర్ణయం వేరు, అర్థం కాకుండా ఉద్రేకంతో తీసుకునే నిర్ణయం వేరు. పేతురుకి ఉద్రేకం మాత్రమే కాదు, భక్తి కూడా ఎక్కువే. ఏమెక్కువ? భక్తి కూడా ఎక్కువే. చూడండి, సిలువ వేయబడే సందర్భంలో ప్రభువా అది నీకు దూరమగును గాక అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? నేను సిలువకు అప్పగించబడబోతున్నా అని దేవుడు అంటే అనేవాడు తెలుసా? నువ్వు సిలువకు అప్పగించబడితేట నువ్వు మాకు దూరం కాకూడదు అంటున్నాడు. దేవుడి మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభువా అన్నాడు. తర్వాత యేసుప్రభుని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు ఆ సైనికులు వరలో ఉన్న ఒక కత్తిని తీసి ఒక అతను నరకపోయాడు. అతని పేరు మల్కు. ఒక వ్యక్తిని నరికే స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే ఆ దేవుడి మీద అతనికి ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పేతురు దేవుడి చేత గౌరవం పొందాడు, గద్దెంపు కూడా పొందాడు. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త ఒకసారి చూస్తే మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు మనం ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు. మనం ఇన్ని వచనాలు చదవలేం కాబట్టి అక్కడ సందర్భాన్ని మనం చూస్తే, మీరు సమాజం ఏమనుకుంటుందో అది పక్కన పెట్టండి, నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడంట. ఎవరు? యేసుప్రభు. మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అంటే పేతురు ఏమంటున్నాడు చూడండి 16వ వచనంలో. సీమోను పేతురు ఏమంటాడంటే, నీవు సజీవుడవగు దేవుని క్రీస్తు అని చెప్పాడంట. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అందుకే యేసుప్రభు, సీమోను పరయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎంత గొప్పగా పొగిడాడు ఎవరిని? పేతుర్ని. ఇంకో కిందకు వచ్చేసి తర్వాత వెంటనే దేవుడు అంటాడు, ఇదిగో నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోప ద్వారాలు దాని ఎదుట నిలవలేరవు, పరలోక రాజ్యం యొక్క తాళవు చెవులు నీకిస్తాను. ఎవరికి? పేతురికి. ఫస్ట్ చర్చి స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా? పేతురే. ఫస్ట్ చర్చి స్టార్ట్ చేసింది పేతురే. సంఘ స్థాపకుడు, సంఘ నాయకుడు. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు దేవుడు పేతురికి. వెంటనే తర్వాత చూడండి, 21వ వచనం చదువుతున్నా చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినంలో లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఇకనా యేసు ప్రభు ఇదిగో నేను సిలువేయబడబోతున్నా, నన్ను ఇలా సిలువేస్తాను, నన్ను పట్టుకుంటూ నన్ను శిక్షిస్తారు, నన్ను బాగా బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు, కొడతారు, నన్ను చివరికి చంపేస్తారు, 3వ దినం నేను తిరిగి లేస్తా అనే సంగతులు వరుసగా చెప్తా వస్తుండేసరికి పేతురు ఇలా స్పందించాడు చూడండి. 22వ వచనంలో పేతురు ఆయన చేయబట్టుకొని యేసుప్రభు చేతులు పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగాను. ఎవరినే? దేవుణ్ణి పేతురు గద్దించాడు ప్రేమ చేతనే. ఏమంటున్నాడు? ప్రభా నువ్వేంది ప్రభా సిలువేసి చచ్చిపోతారట్టవు, హింసిస్తారట్టవు, ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు నువ్వు, సిలువ వేసే వాళ్ళని నువ్వు ఎదుర్కొనలేవా, వాళ్ళతో యుద్ధం చేయలేవా, అది నీకు దూరమగునుగాక అంటే అర్థం ఏంటి? నువ్వు సిలువ వేయబడి చంపబడకూడదు అంటున్నాడు. యేసుప్రభు సిలువ వేయబడి చంపడకపోతే మన సంగతి ఏంటి? ఈవెన్ పేతురు సంగతి ఏంటి? అది తెలియక మనోడు ఆ మాట వెంటనే సరికి యేసుప్రభు ఆయన ఏమంటున్నాడు చూడండి 23వ వచనంలో. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, ఇంతకుముందు ఏమన్నాడు? నీవు ధన్యుడవు, నీ మీద నా సంఘాన్ని కడతా, అవునా, పరలోక తాళపు చెవులు నీ చేతికిస్తా అని అభినందించిన గౌరవాన్ని పొందుకున్న పేతురు వెంటనే ఏమని పిలువబడుతున్నాడు? సాతానా అని పిలువబడుతున్నా, వెనక్కి పో అన్నాడట. ప్రభు నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంచుకోలేకపోతున్నావు పేతురు అన్నాడట. అంటే అర్థమేంటి? అరే నేను సిలువ వేయబడి చంపబడ్డానికి వచ్చిన, నేను సిలువ వేయబడి చంపబడకపోతే నీకు రక్షణ రాదు, ప్రజలందరికీ రక్షణ రాదు, మరి నువ్వు సిలువ వేయబడకూడదు అంటవేంది, నువ్వు దూరం అవునుగాక అంటవేంది?
నాతో వాదన పెట్టుకుంటావేంది? నువ్వు నా పనికి అభ్యంతరంగా ఉన్నావు అన్నాడు. నా పనికి అభ్యంతరంగా ఉన్నావు అన్నాడు. తర్వాత ఇంకొక సందర్భంలో పేతురు పడిపోయాడు. కానీ పేతురుని దేవుడు పునరుద్ధరించాడు. యోహాను సువార్త మనం ఈ మాటలు చూడొచ్చు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూడొచ్చు. ఇది చాలా గంభీరమైన ప్యాసేజ్. 21వ అధ్యాయం 14 వచ్చిన మనం చూస్తే చదువుతారు ఒకసారి ఎవరైనా. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇప్పుడు ఏం సంగతి? ఇంతకుముందు మనం మత్తయి సువార్త 16 చూసాం. ఎప్పుడది? యేసు ప్రభు ఇంకా సిలువకు అప్పగించబడబోతున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అప్పగించబడిపోయాడు, సిలువేయబడ్డాడు, చంపివేయబడ్డాడు, తిరిగి లేచాడు, 3వసారి వాళ్ళకి కనిపిస్తున్నాడు. అది సందర్భం. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ సంగతి ఏంటో ఇప్పుడు మనం చదువుతా వెళ్తాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు చూడండి. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఏం ప్రభా మాట్లాడినావు, నేను ప్రేమిస్తున్నా అని అన్నట్టు. కానీ ఇది మన తెలుగు బైబిల్ కాబట్టి 3 సార్లు దేవుడు అదే ప్రశ్న అడిగినట్టు కనిపిస్తుంది. 3 సార్లు మన పేతురు గారు అదే సమాధానం చెప్పినట్టు కనిపిస్తుంది. తెలుగు బైబిల్ కాబట్టి ట్రాన్స్లేట్ మిస్టేక్ అనమాట. అది ప్రేమ అనేది హెబ్రీ గ్రీక్ భాషల్లో 3 రకాలుగా ఉపయోగించబడుతుంది. అర్థమవుతుందా? తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, దేవుని ప్రేమ. ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడంటే, నువ్వు నన్ను దేవుని ప్రేమతో, అగాపే ప్రేమతో, ఏది ఆశించిన ప్రేమతో ప్రేమిస్తున్నావు అంటే కాదు, నేను లోక సంబంధమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడంట. వెంటనే మళ్ళీ అడిగాడు. అయినా పేతురు అదే సమాధానం చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాటని తెలుసా? నిజంగా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తే, తర్వాత ఆయన ఏమన్నాడు చూడండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నా గొర్రె పిల్లలను మేపు. సెకండ్ టైం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నా ప్రభువా అంటాడు. మళ్ళీ నా గొర్రెల్ని మేపు. 3వసారి పేతురు, నిన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నా ప్రభువా, నా గొర్రెలను మేపు. ఏమర్థమైంది మీకు? నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే దేవుని పని చేస్తాడు. ఏంటి? నిజంగా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే ఆ వ్యక్తి దేవుని పని చేస్తాడు. నీకు దేవుడు అంటే చాలా ఇష్టమా? చెప్తే నువ్వు దేవుని పని చేస్తున్నావు అడగతాడని గమ్ముకున్నావు. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడే నాకు అన్నీ, ఇవన్నీ మనము చెప్తాం. కానీ క్రియల్లోకి వచ్చేసరికి దేవుని పని చేయడం చాలా కష్టం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాన్ని దిద్దుకోవడానికే చాలామంది టైం కేటాయించలేకపోతున్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవడం కోసం దేవుని దగ్గరికి వచ్చి దేవుడు చెప్పే సంగతులు ఏంటి అని తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని దిద్దుకోవడానికే చాలామందికి టైం లేదు. ఇక ఇతరుల కోసం ఏం బతుకుతారు? నీ జీవితం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తున్నావా? ఆసక్తిని చూపుతున్నావా? నీ జీవితాన్ని బాగు చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? లేకపోతే ఏదో వెళ్ళాలే, పోవాలే, కాసేపు కూర్చోవాలే, పని చూసుకుని వచ్చేద్దాంలే అన్నట్టుకుంటున్నావా? నీ జీవితాన్ని బట్టి నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది నీకే చాలా నష్టం. నువ్వే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. పేతురు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తెలిసి కూడా, ఆయన చూసి కూడా, మీరు చదివారు 3వసారి అని చదివారు. 3వసారి పేతురు కనిపించినా కానీ, 3వసారి శిష్యులతో మాట్లాడినా కానీ పేతురు ఎక్కడికి పోయాడు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. మీరు గమనిస్తున్నారా? పేతురికి దేవుడి మీద ఉన్న ప్రేమ కంటే పేతురి మీద దేవుడికి ఉన్న ప్రేమ చాలా ఎక్కువ. నీకు నాకు దేవుడి మీద ఉన్న ప్రేమ కంటే దేవుడికి మన మీద ఉన్న ప్రేమే చాలా ఎక్కువ. పేతురుతో 3 సార్లు కనిపించి, పేతురు నన్ను వెంబడించు, నా గొర్రెల మేపు, నన్ను ప్రేమిస్తున్నావు అసలు నువ్వు అని అడుగుతూ ఆయన్ని అలా తయారు చేశాడు. సంవత్సరాలు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఈ కొరుటూరులో సంవత్సరాలు స్టిల్ ఈ రోజు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను వెంబడించు, నా గొర్రెలను మేపు, నా పంచే, నా కొరకు బ్రతుకు
అని ఈ రోజు కూడా దేవుడు నీకు అదే పిలుపునిస్తున్నాడు. ఒకవేళ పేతురుని 3 సార్లు అడిగాడేమో, నేను ఎన్నిసార్లు అడిగాడో నువ్వే తెలుసుకో. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు నా పని చేస్తావు, అంతే కంక్లూజన్. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు నా పని చేస్తావు. ఇది మొదటిది. రెండోది ఏంటి? పేతురు అపోస్తలుడు. పేతురు ఆదిమ సంఘ నాయకుడు. యూదులకి అన్యులకి మొదట సువార్త ప్రకటించడానికి, సంఘ స్థాపనకు పేతురికి అవకాశం దొరికింది. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఏ దేవుడైతే సంఘం కొరకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని స్థాపించాడో, ఆ సంఘాన్ని కాయడానికి, ఆ సంఘాన్ని నడిపించడానికి, ఆ సంఘములు నిలవబడి వాక్యాన్ని బోధించడానికి మనం ఇందాక చూసాం. యేసుక్రీస్తు ద్వారా దేవుని సన్నిధిలోనికి వచ్చాం మనం. పేతురు పాస్టర్ గారు దేవుని సన్నిధిలోనికి రావడం మాత్రమే కాదు, దేవుని పక్షాన నిలవబడే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అదే దాని అర్థం. పేతురు సంఘాన్ని స్థాపించే అవకాశం కలిగిన వాడు. ఒక్క రోజులో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తాం ఈ మాటలు. ఒక్క రోజులో ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది రక్షింపబడ్డానికి కారకుడయ్యాడు. ఎంతమంది? 3000 మంది రక్షింపబడ్డానికి కారకుడయ్యాడు. 5000 మంది, 7000 మంది, 10,000 మంది లెక్కకు విస్తరించారు ప్రజలు పేతురు పాస్టర్ గారి యొక్క పరిచర్య ద్వారా. ఏమర్థమైంది మీకు? నేను ఇంతకుముందు ఉత్తర ప్రతిత్రాలు మీకు ఈ మాట చెప్పా. నీకోసం నువ్వు బ్రతికితే నీ ఇంట్లో వాళ్ళకు కూడా గుర్తుండవు, నీ ఊర్లో వాళ్ళ సంగతి తర్వాత. దేవుడి కోసం బ్రతికితే, ఇదిగో మొదటి శతాబ్దంలో సుమారు 2025 సంవత్సరాలైంది ఇదిగో ఈ మనిషి పుట్టి చనిపోయి. ఈ రోజుకి ఆ మనిషి గురించి మనం ధ్యానిస్తున్నాం, ఆ మనిషి గురించి ఆలోచన చేస్తున్నాం. ఏమర్థమైంది మీకు? పేతురు మన బంధువు కాదు, మన ఊరోడు కాదు, మన కులస్తుడు కూడా కాదు, మన స్నేహితుడు కూడా కాదు. ఆయన పుట్టిన కాలంలో మనం లేం. కానీ పేతురు గురించి ఎందుకు స్టడీ చేస్తాం తెలుసా? ఆయన తన కోసం బ్రతకలేదు, దేవుడి కోసం బ్రతికాడు. ఏమర్థమైంది? నీ కోసం నువ్వు బ్రతికితే నీ వాళ్ళకు కూడా గుర్తుండవు, నీ వాళ్ళకు కూడా ఒకరోజు నువ్వు భారమైపోతావు. అనవసరం. నేను ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో చూసిన. ఒక సహోదరుడు వాళ్ళ అమ్మ చాలా చిన్నదైపోయింది, అంటే ముసలిదైపోయింది పాపం, నడుము వంగిపోయిందేమో పాపం ఆ తల్లికి. చాలా చిన్నది, వాడి చేతుల్లో కూడా కనపడట్లామే, అంత చిన్నదైపోయింది, అంత ముసలిదైపోయింది పాపం. తీసుకెళ్ళి నదిలో వేసాడు ఆమెని. ఆ పారే నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయింది ఆమె. పాపం కూడా కనపడలే. పొరుగుంటే కదా పాపం పైకని తేల్తుంది, లేదు, నీళ్ళలో మునిగెళ్ళిపోయింది. ఏమర్థమైంది నీకు? నీకోసం నువ్వు బ్రతికితే నీ వాళ్లకు నువ్వు ఒకరోజు అనవసరమైపోతావు, భారమైపోతావు. దేవుడి కోసం బ్రతికితే నీ వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుంటారు, నీ గ్రామస్తులు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. నువ్వు చనిపోయినా నువ్వు గుర్తుంటావు. సమాజానికి నువ్వు గుర్తుండేటట్లు దేవుడే చేస్తాడు. విలియం కేరీ కాలంలో మనం పుట్టలేదు, కానీ ఈరోజు మనం విలియం కేరీ గురించి స్టడీ చేస్తాం, తెలుసుకుంటాం, నేర్చుకుంటాం, ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. విలియం కేరీ తన భార్య బిడ్డల కోసం, తన కుటుంబీకుల కోసం బతుకుంటే విలియం కేరీ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. గ్రహాం స్టైన్స్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అనేక మంది సేవకుల గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. వాళ్ళు దేవుని కోసం బ్రతికారు కాబట్టే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈరోజు పేతురు భక్తుడి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం తెలుసా? ఆయన తన కోసం బ్రతకలేదు, తన కోసం ప్రాణం ఇచ్చిన దేవుని కోసం బ్రతికాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. ఆయన తన భార్యతో కూడా కలిసి సేవ చేశాడు. చాలామందికి నమ్మకం ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేశానంటే, చాలామందికి నమ్మకం ఉంటుంది ఏంటి తెలుసా? పాస్టర్లు పెళ్లి చేసుకోకూడదు అనే నమ్మకం ఉంటుంది. అందుకనే పేతురు పాస్టర్ గారు పెళ్లి చేసుకొని భార్యతో పాటు కలిసి సేవ చేశాడు. భార్యతో పాటు కలిసి సేవ చేశాడు. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం మనం చూస్తే ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? చదువుతాం చూడండి ఒకసారి. మనం ఆ వచనం మనం చదివాం కాబట్టి మరలా 18, 19 మనం చదివే ప్రయత్నం చేద్దాం. చదవండి ఒకసారి ఎవరైనా. యేసయ్య ఏం చెప్తున్నా తెలుసా? నా గొర్రెలను మేపుము అని నీవు యవనస్తుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుం కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళావు. అందరూ వెళ్ళినారు, ఆయనే కాదు, మనం కూడా వెళ్తున్నాం కదా. నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు నువ్వు నా మాట నీకు ఎక్కలేదా భయ్? నేను చెప్తున్నా, నువ్వు వినలా. నువ్వు యవనస్తుడు అయినప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళావు. తర్వాత నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుతావు. ఒకరోజు ఇప్పుడే చాచుతున్నావు అని చెప్పలేదు, ఇంకా ముసలివాడు అవలా. ఎవరు? పేతురు. అవుతావు అని చాచుదువు అంటే భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్తున్నాడు. చాచుదువు, తర్వాత
వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అతనితో చెప్పాను. ఏమర్థమైంది మీకు? పైన డిస్కషన్ ఏం జరిగింది? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళ దగ్గరికి మూడోసారి వచ్చి కనిపించి, పేతురా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ప్రభా నేను ఎందుకు ప్రేమిస్తున్నా అంటే, మరి నా గొర్రెలను మేపాలి కదా నువ్వు అన్నాడు. మళ్ళీ అడిగాడు. మూడోసారి అడిగిన తర్వాత అదే సమాధానం చెప్పిన తర్వాత ఆయన ఏమంటే తెలుసా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు అని చెప్తూ, నువ్వు యవనస్తుడు ఉన్నప్పుడు నీ నడుము నువ్వు నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళినవయ్యా, కానీ నువ్వు ముసలాడు అయిపోయిన తర్వాత నీ చేతులు చాచుతావు, ఎవరో వచ్చి నీ కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి నిన్ను చిలువేసి చంపేస్తారు అని చెప్తున్నాడు. చెప్పండి, యేసుప్రభువు నమ్ముకోవడం ద్వారా పేతురుకి ఏమొచ్చింది? నీకేం వస్తున్నావు? నీకేం వస్తుందని చెప్పి తీసుకొచ్చారు అడిగి. అసలు ఏం వస్తుందని బైబిల్ చెప్తుంది. అసలు చచ్చిపోలేదు పేతురు. అప్పుడే ఏమని అర్థం? అప్పుడే యేసుప్రభు కోసం బ్రతకాలి, యేసుప్రభు సేవ చేయాలి, గొర్రెలు మేపడం అంటే సంఘాన్ని స్థాపించి ఇలా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సేవ చేయాలని డిసైడ్ అవుతున్నాడు ఎవరు? పేతురు. అప్పుడే ఏం చెప్తున్నాడు? నీకు రాబోయే ఫలం ఇదే అని చెప్తున్నాడు. పేతురు, ఈ భూమి మీద నువ్వు నా సేవ చేస్తే, నా గొర్రెలను మేపితే నీకు రాబోయే ఫలం ఏంటి తెలుసా? నీ చేతులు కాళ్ళు కట్టేసి తీసుకెళ్ళి నేను తల కిందగా సిలువేసి చంపేస్తా. నువ్వు రెడీయా? వచ్చే ఆదివారం చెప్పే మాట అసలు కనిపించచ్చులో అంటవా? దేవుని ప్రేమ ఏంటో తెలుసుకున్న వ్యక్తి, దేవునితో మరలా తిరిగి సంబంధాన్ని నెలకొల్పుకున్న వ్యక్తి దేవుని కోసం ఏం చేయడానికి సిద్ధపడతాడు. దేవుడు ఏంటో తెలియని వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్నని అవసరానికి వాడుకునే బిడ్డలు నిర్దాక్షిణ్యంగా కాలువలు వేసేస్తారు, అనాథాశ్రమంలో చేర్చేస్తారు, వృద్ధాశ్రమంలో చేర్చేస్తారు, వరండాలో మంచం వేసి పట్టించుకోరు. ఇంకా వాళ్ళని ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ప్రేమ లేని బిడ్డలు, ప్రేమ ఉన్న బిడ్డల పరిస్థితి వేరు. ఇట్లాంటివి నేను చూసి చాలా పాటలు నేర్చుకుంటా. ఒక అక్క వాళ్ళ చిన్న బిడ్డని భుజాల మీద ఎత్తుకొని సంకలు ఎత్తుకొని తిప్పుతుంది. అదొక పక్క ఫోటో. ఇంకో పక్క ఏంటి తెలుసా? ఒక కొడుకు వాళ్ళ అమ్మని సంకలో కూర్చోబెట్టుకున్నాడు, ముసలిదైపోయింది. చిన్నప్పుడు వాడిని ఎలాగైతే సంకలో కూర్చోబెట్టుకుని తిప్పిందో అలాగే వాళ్ళ అమ్మని ముసలిదైపోయిన తర్వాత సంకలో కూర్చోబెట్టుకుని తిప్పుతున్నాడు. అది ప్రేమ. ప్రేమ ఉంటే అలా ట్రీట్ చేస్తాం, ప్రేమ లేకపోతే అవసరానికి గుర్తు చేసుకుంటాం, అవసరం ఉంటేనే మాట్లాడతాం, అవసరం ఉంటేనే దొంగ నమస్కారాలు పెడతాం. క్రైస్తవులు కూడా అంతే. చాలామంది అవసరం వచ్చినప్పుడు దేవుని గుర్తు చేసుకుంటారు, అవసరం తీరడం కోసమే ఉపవాస ప్రార్థన చేస్తారు, అవసరం తీరడం కోసమే మోకరిస్తారు, ఏడుస్తారు, నువ్వు చెప్పినట్లు బతుకుతా, నువ్వు చెప్పినట్లు చేస్తా, చర్చికి ఖచ్చితంగా వస్తా అని చెప్తారు. ఇవన్నీ దేనికోసం తెలుసా? ఆయన చేత పని చేయించుకోవడం కోసం. ఏదో ఒక పని పడింది ఆయనతోటి. నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని వెంబడిస్తే ఆ వ్యక్తి దేవుని పని చేస్తాడు. పేతురు జీవితం మనకు ఎగ్జాంపుల్. నిజంగా ఒక వ్యక్తి దేవుని వెంబడిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? దేవుని పని చేస్తాడు. నేను నిజంగా దేవుని వెంబడిస్తున్నానా? నిజంగా నేను దేవుని అనుసరిస్తున్నానా? నిజంగా నేను దేవుడికి శిష్యుడిగా మారినానా అని పరిశీలన చేసుకోండి. నెంబర్ 3, ఫైనల్గా ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. పేతురు ఒక ఉపదేశకుడు, బోధకుడు కూడా. రెండు, ఒక టీచర్కి ప్రీచింగ్ ప్లస్ టీచింగ్ రెండు, ఈ క్వాలిటీస్ రెండు ఉండాలి. దాని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయలేం. పేతురు అపోస్తుల కార్యంలో చాలా బోధలు చేశాడు, మనకు తెలిసిన విషయమే. చాలా బోధలు చేశాడు అపోస్తుల కార్యంలో. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక రాసింది ఎవరు? పేతురు పాస్టర్ గారే. రెండో పత్రిక రాసింది ఎవరు? పేతురు పాస్టర్ గారే. మొదటి పత్రిక దేనికోసం రాశాడంటే శ్రమల్లో ఉన్న క్రైస్తవుల్ని ధైర్యంగా బ్రతకడం కోసం. శ్రమల్లో ఉన్నారా మీరు? దేవుని కోసం మీకు శ్రమలు భరిస్తున్నారా? అయితే మీరు ధైర్యంగా ఉండండి, మీకు పరలోకంలో ఫలం ఉంటుంది అని చెప్పడం కోసం. రెండో పత్రిక దేనికి రాశాడంటే అబద్ధ బోధలోనికి వెళ్ళే వాళ్ళని హెచ్చరించడం కోసం. చాలాసార్లు చెప్తాడంట, తెలుసుకోండి, అర్థం చేసుకోండి ఇప్పటికైనా అని చెప్తాడంట పేతురు రాసిన రెండో పత్రికలో. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు అబద్ధ బోధల వైపు వెళ్ళిపోతున్నావు, అటు వెళ్ళొద్దు, అసలు వాస్తవం తెలుసుకో నువ్వు అని చెప్తున్నాడంట. ఎవరితోటి? ఇజ్రాయేలీలు, లోకస్తులు, లోక ప్రజలతోటి. మనం మార్క్స్ వార్త స్టడీ చేస్తున్నాం కదా ఇప్పుడు.
మార్కు సువార్త రాసింది ఎవరు? మార్కే. పేతురు చెప్తే మార్కు సువార్త రాశాడు. చెప్పిన ఇంతకుముందు నేను ఈ మాట. పేతురు చెప్తే మార్కు రాశాడు. యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి మొత్తం రాసింది ఎవరంటే మార్కు. ఎవరు చెప్తే రాశాడు తెలుసా? పేతురు చెప్తే రాశాడు. పేతురికి దేవుడి గురించి అంత తెలుసు, అంత తెలుసు, అంత తెలుసు. చివరిగా పేతురు ఎలా చనిపోయాడంటే, ఇప్పుడు మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం 18, 19 వచ్చిన చదివినప్పుడు, పేతురు నువ్వు నా గొర్రెలు మేపుతున్నప్పుడు నీకు వచ్చే ప్రతిఫలం ఇదే అన్నాడు. ఏమన్నాడు? నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత చేతులు చాచుతావు, ఏం శక్తి బలం ఉండదు, వేరొకరు వచ్చి నీ చేతులు కాళ్ళు కట్టేసి తీసుకెళ్తారు అని చెప్పాడు కదా. ముందుగానే కుర్రోడుగా ఉన్నప్పుడే చెప్పాడు కదా. దాని అర్థం ఏంటి తెలుసా? పేతురు పాస్టర్ గారు ముసలోడు అయిపోయిన తర్వాత రోమా సైనికులు పేతుర్ని పట్టుకొని చంపేద్దాం అని పేతుర్ని వెతుకుతూ ఉంటే ఆ విషయం తెలుసుకున్నాడంట పేతురు పాస్టర్ గారు. చరిత్రలో ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా. తెలుసుకొని పేతురు పాస్టర్ పారిపోతూ ఉంటాడట. పారిపోతూ ఉంటే ఎదురుగ్గా ఒక ఆయనకి ఎదురుగ్గా ఆపోజిట్లో ఇట్లా వస్తూ ఉంటాడంట. వస్తూ ఉంటే వెంటనే ఆగి, ప్రభా నువ్వేంది మరల వచ్చినావు అని అడుగుతాడంట. అంటే ఎవరు ఎదురు వచ్చారు ఆయనకి? యేసు ఎదురు వచ్చినాడు. యేసు ఎదురు రాగానే, ప్రభా నువ్వేంది మరల ఎదురుస్తున్నావు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడంట. ఎక్కడికి వెళ్తున్నావు అడిగితే యేసు చెప్తాడంట ఆయనకి. ఏమని తెలుసా? నా శిష్యుడు ఒకడు నా కోసం బ్రతకకుండా ప్రాణాలని కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. వాడి కోసం నేను మరలా రెండోసారి సిలువలో చచ్చిపోవడానికి పోతున్నా అని చెప్తాడంట. రెండోసారి సిలువలో చచ్చిపోవడానికి పోతున్నా అని చెప్పిన వెంటనే పేతురు వెంటనే పశ్చాత్తాపడతాడంట. అప్పటికే దేవుడు అంటే ఏంటో తెలిసిపోయింది. అసలు ఆయన కుర్రోడుగా ఉన్నప్పుడే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడే మనోడు గుండెలు బద్దలైపోయినాయి. దేవుడు అంటే ఏంటో అర్థమైపోయింది అతనికి. దేవుని ప్రేమ ఎంత విలువైందో అర్థమైపోయింది. ఇక దేవుని కోసం బ్రతకడం తప్ప ఈ జీవితంలో మరొకటి లేదని చెప్పి జీవితాన్ని దేవుడి కోసం అప్పగించేసుకొని ఎంతో గొప్ప సేవ చేసినాడు, ఎంతో గొప్ప పరిచయం చేసినాడు, ఎన్నో భరించినాడు. అవన్నీ కూడా మనం అపోస్తల కార్యంలో చూస్తాం. చివరిగా ముసలుడు అయిపోయిన తర్వాత కూడా ఆయన చంపేస్తారని తెలుసుకొని పారిపోతా ఉంటే యేసుప్రభు ఈ మాట చెప్పగానే గుండె బద్దలైపోయింది. అరే మరలా నేను మిస్టేక్ చేసిన. ఆ రోజు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెప్పినప్పుడే చాలా పెద్ద తప్పు చేసినానని చెప్పి జీవితాంతా బాధపడినా, ఇప్పుడు ముసలుడు అయిపోయినప్పుడు కూడా ఈ పెద్ద తప్పు చేసిన అని బాధపడ్డాడంట. బాధపడి వెంటనే మరలా వెనక్కి వచ్చేసి శిష్యులు అంటున్నా రోమా సైనికుల చేతికి ఆయన భార్య ఇద్దరు అప్పగించేసుకున్నారంట. అప్పగించేసుకున్న తర్వాత పేతురు పాస్టర్ యొక్క భార్యని జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేసిన తర్వాత మొదట ఆమెను సిలువేశారంట. ఆమెను సిలువేసి బతికుండగానే చంపడం. సిలువేయడం అంటే బతికుండగానే సిలువేసి చంపుతున్నప్పుడు పక్కనే ఉన్నాడు ఆయన. పక్కనే ఉన్నప్పుడు ఆయన అన్నమాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఏమంటే తెలుసా? ప్రభుని జ్ఞాపకం చేసుకో అన్నాడంట. వాళ్ళ భార్య సిలువేసి చంపబడుతుంది. సిలువేయడం అంటే మీకు బాగా తెలుసు. అలా నిదానంగా ఒంట్లోంచి ప్రాణం పోతున్నప్పుడు ఆమె వైపు చూసి ఆమె కాళ్ళ దగ్గర ప్రభుని జ్ఞాపకం చేసుకో అని చెప్పాడంట ఆమెకి. అది కాదండి క్రైస్తవ్యం అంటే. నిదానంగా ఆమె ప్రాణం పోతుంది. అప్పుడు ఎంత బాధ ఉంటుంది భార్య మీద, ఎంత ప్రేమ ఉంటుంది ప్రాణం పోతున్నప్పుడు. ఆలోచించండి ఒకసారి. అయినా ప్రభుని జ్ఞాపకం చేసుకో అంటే ఏమర్థం తెలుసా? నీకోసం నా కోసం ఆ ప్రభు ఎలా చనిపోయాడు నువ్వు గుర్తు చేసుకుంటే ఇప్పుడు నువ్వు చనిపోవడం పెద్ద విషయం కాదు అని అర్థం చేసుకుంటావు. సంతోషంగా ఆ ప్రభు కోసం చచ్చిపోతావు అని అర్థం. ఆమె సిలువేసి చంపేశారు, పక్కన పెట్టేశారు ఆమెని. ఈయన్ను కూడా సిలువేయడానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటను తెలుసా? నా ప్రభుని మీరు నిలువుగా సిలువేసి చంపారు. ఆయన వలె ఆయనలాగే సిలువేసి చంపబడ్డం నాకు ఆ అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదు. ఆయన వలె సిలువేసి చంపబడేంత భక్తి పరిశుద్ధత నాలో లేదు. కాబట్టి నన్ను తలకిందులుగా సిలువేసి చంపండి అన్నాడంట. నన్ను తలకిందులుగా సిలువేసి చంపండి అన్నాడంట. బ్రదర్స్, నా కోసం నువ్వు చనిపోయినావు, నా కోసం నువ్వు మరణించినావు, నా కోసం భూమి మీదకి వచ్చావు, నా కోసం చాలా గొప్ప కార్యాలు చేశావు, నా కోసం తిరిగి లేచావు, నా కోసం పరలోకాన్ని స్థాపిస్తున్నావు.
ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీకు థ్యాంక్స్, ప్రభా ఇదిగో నేను పాట పాడుతున్నా, ప్రభా ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా నేను చర్చికి వస్తున్నా, ప్రభా నేను వాక్యం వింటున్నా అని చెప్తావు. చాలా మంచిది. అన్ని చేసిన ప్రభు కోసం నువ్వేం చేసినావు? నీ కోసం అన్ని చేసిన ప్రభు కోసం నువ్వేం చేసినావు? ఒక్కటి చెప్పగలమా మనం? ఒక్కటి. దేవుని ప్రేమ అర్థం చేసుకున్న వ్యక్తి దేవుని కోసం బ్రతకకుండా ఉండలేడు. దేవుని కోసం బ్రతకకుండా ఉండలేడు. దేవుడు మనల్ని పిలుచుకుంది మనం పర్ఫెక్ట్ అని కాదండి. మన పర్ఫెక్షన్ దేవునికి అవసరంలే. మనం పాడగలమని, ప్రార్థన చేయగలమని, మనకాడ డబ్బులు ఉన్నాయని, మనకాడ మంది మార్పులు ఉందని, మనకాడ పలుకుబడి ఉందని, మనం చర్చిని, సంఘాన్ని ఏమంటారంటే లీడ్ చేయగలమని, నడిపించగలమని, నాయకత్వ లక్షణాలు మనకాడ ఉన్నాయని కాదు. పేతురు కాడ ఏమున్నాయి? మనం ఫస్టే చూసినాం. చదువుకోలేదు అని కాడ. మరి అంత గొప్ప సేవకుడిని ఎలా చేశాడంటే ఆయన అన్నీ ఇచ్చాడు. ఆయన అన్నీ ఇచ్చాడు. ఎలా ఇచ్చినాడంటే పిలిచిన వెంటనే వచ్చేసాడు. అది అసలు విషయం. మనం చదివాం మార్క్సు వార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడేమన్నాడు? ఆయన తనకిష్టమైన వారందరిని కూడా ఏం చేశాడు? పిలువగా వారు ఆయన ఎంట వచ్చేశారు. అమ్మ, నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి పిలుస్తాడు దేవుడు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, మరి దేవుడిని మీద నీకు ప్రేమ ఉంది కదా, దేవుడు నీ రక్షణ కోసం ఏం చేశాడో తెలుసు కదా, మరి నువ్వు ఆయన పిలుపుకి స్పందిస్తున్నావా? ప్రభా నీ కోసం బ్రతుకుతా, ప్రభా నీ కోసం కష్టపడతా, ప్రభా నీ కోసం ఎంత దూరం వస్తా, ప్రభా నీ కోసం ఖర్చు పెడతా, ప్రభా నీ కోసం దేన్నైనా వదులుకుంటా. ఇది కదా నిజంగా క్రైస్తవ్యం. నేను ప్రసంగ ప్రారంభంలో మాట చెప్పిన, ఏం తెలుసా? మనకు పరిచయం చేసిన క్రైస్తవ్యం వేరు, బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం వేరు. మనకు పరిచయం చేసిన క్రైస్తవ్యం ఏంటి? దేవుడు ఏదో ఇస్తాడు, ఆయన దగ్గరికి వచ్చేసండి. అది ఆరోగ్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, అప్పులు బాగొట్టడం కావచ్చు, ఇళ్ళు వాకిళ్ళు కావచ్చు, పెళ్ళిళ్ళు, పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు కావచ్చు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగమే, ప్రభుత్వ ఉద్యోగం కూడా కాదు అని పరిచయం చేశారు. అందుకనే వచ్చినాం చర్చిలోకి. మరి ఇక్కడ ఏం పరిచయం అయింది తెలుసా? మన క్రైస్తవ్యం అంటే మీరు చెప్తారా? మీకు పరిచయమైన క్రైస్తవ్యం ఏంటి? నటించొద్దు. చర్చిలోకి వచ్చి వేస్ట్. హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు నువ్వు. చెప్పండి, నీకు పరిచయమైన క్రైస్తవ్యం ఏంటి? దేవుని కోసం దేన్నైనా వదులుకోవడం నిజమైన క్రైస్తవ్యం. చివరికి ప్రాణానైనా. దేవుని కోసం చనిపోయే అవకాశం నీకు వస్తే అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. దేవుని కోసం అవకాశం వచ్చిన తర్వాత సంగతి అది. నువ్వు దేవుని కోసం చచ్చిపోబడలే, దేవుని కోసం బతుకు చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పేతురు యొక్క జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టి పనికిరాని, ఏం తెలియని, ఏం చేతగాని వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడు, ఏ స్థాయికి తీసుకెళ్ళాడు, ఎంత గొప్ప సేవ ఆయన ద్వారా చేయించాడు. చివరికి ఆయన కొరకు చనిపోయేంత భక్తి, చనిపోయేంత లోబడే తత్వం, దేవుని కొరకు చనిపోయేంత, ఈవెన్ కుటుంబాన్ని కూడా దేవుని సేవలో వదిలేసుకునేంత స్థాయి దేవుని మీద ప్రేమ ఆయన కనపరిచాడు. బైబిల్లో మనం చూసాం. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు సహోదరి సహోదరుడా? ఏం సాధిస్తావు రేపు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీ వాళ్ళ కోసమా? రేపు వాళ్ళకి నువ్వు అనవసరం. జీవిత సత్యమది. రేపు వాళ్ళకి నువ్వు అనవసరం. నీ పేరు కూడా గుర్తుపెట్టుకోరు వాళ్ళు. గుర్తు చేసుకున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకొని మళ్ళీ మర్చిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మన కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం రోజు మాట్లాడుకుంటూ కూర్చోం. ఏదో గుర్తొచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని మరలా వాళ్ళ గురించి మర్చిపోయి మన పని బాటలో మనం ఉంటాం. రేపు నీ గురించి కూడా అంతే, నా గురించి కూడా అంతే. జీవితాంతం కూర్చొని నీ గురించి నా గురించి మాట్లాడుకుంటా ఉంటారు అనడం మన భ్రమ. మనల్ని కూడా వాళ్ళు మర్చిపోతారు. అయితే నీ పేరు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే, నిన్ను వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే
నువ్వు వాళ్ళ కోసం కాదు బ్రతకాల్సింది, దేవుడి కోసం. ప్రార్థన చేసుకో. నువ్వు ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నావు? ఈ జీవితం దేవుడు నీకు దేనికి ఇచ్చాడు? పేతురుకి ఎందుకు ఇచ్చాడు? పేతురు జీవితాన్ని దేవుడికి ఇవ్వకపోతే చేపలు పట్టుకుంటూ తన లోకాన్ని, తన జీవితాన్ని వదిలేసుకునేవాడు. ఎవరికి ఉదాహరణగా ఉండేవాడు కాదు. ఈరోజు ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉండేవాళ్ళం కాదు. పేతురు గురించి మనం ఈరోజు ఆలోచిస్తున్నామంటే ఆయన ప్రభు కోసం బ్రతికాడు, ప్రభు కోసం తన జీవితాన్ని తప్పగించుకున్నాడు, చివరికి ప్రభు కోసమే చనిపోయాడు, ఆయన భార్యతో సహా. నా ప్రభుని నిలువుగా సిలువ వేశారు, ఆయన వలె సిలువ వేయబడే అర్హత నాకు లేదు, తలకిందులుగా సిలువ వేయమని చెప్పాడంటే దేవునికి ఎంతగా అప్పగించుకున్నాడు. కళ్ళ ముందే భార్యను సిలువ వేసి చంపేస్తుంటే ప్రభుని గుర్తు చేసుకో, ప్రభుని జ్ఞాపకం చేసుకో అని చెప్పగలిగాడంటే ఆ ప్రభుని ఎంతగా జీవితంలోనికి తెచ్చేసుకున్నాడు, ఆ ప్రభు గురించి ఎంతగా ఆలోచించాడు, ఆ ప్రభు కోసం బ్రతకాలన్న ఆశ ఎంత తీవ్రంగా ఉంది వాళ్ళల్లో. ఆలోచించండి ఒకసారి. దేనికోసం ఈ జీవితం చెప్పు? నీయే నీతో రావు, పరాయోళ్ళు నీతో ఎందుకు వస్తాయి? ఏం పిచ్చి ఆలోచన ఇది? ప్రార్థన చేసుకో. పరలోకమందున మా తండ్రి, నీవు మాపై చూపిన ప్రేమ, కనికరం, కృప ఎంతో విలువైంది. నువ్వు మా కొరకు చేసిన త్యాగం ఎంతో విలువైంది. నీ దగ్గరికి రావడానికి అర్హత లేదు, నీ పని చేసే అవకాశం మాకు ఇచ్చావు. నీ తండ్రి అని పిలిచే అర్హతే మాకు లేదు, నీ పని చేసే అవకాశం మాకు ఇచ్చావు. ఎంతమందికి ఈ అవకాశం ఉంది ప్రభువా? మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి మీరు అన్న మాటలు మేమందరం ఉన్నాం. నీ పని చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ప్రతి యవనస్తుడు, ప్రతి ఒక్కరూ నీకోసం బ్రతకాలన్న ఆశ వాళ్ళ గుండెలో పుట్టించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్య భాగాన్ని మాకు ఎంతో ప్రయోజనకరం చేసినందుకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.